మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. తమ దేశంలో వలసల నియంత్రణకు చర్యలు ప్రారంభించిన జస్టిన్ ట్రూడో ప్రభుత్వం కెనడాలో తాత్కాలిక నివాసితులను తగ్గించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే అంతర్జాతీయ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు, వర్క్ పర్మిట్లపైన మరిన్ని ఆంక్షలు విధించనున్నట్టు ఇటీవల ప్రకటించింది. దేశీయంగా పెరుగుతున్న నివాసాల కొరత, నిరుద్యోగ సమస్య పరిష్కరించడంతో పాటు వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. వచ్చే ఏడాది చివరి నాటికి లక్షలాది విదేశీయుల టెంపరరీ వీసా పర్మిట్ల గడువు ముగియనున్నట్లు ట్రూడో సర్కార్ వెల్లడించింది. దీంతో అనేక మంది స్వచ్ఛందంగా దేశం వీడతారని అంచనా వేస్తున్నామని కెనడా విదేశాంగ మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు. సెప్టెంబర్ 2024 నుంచి డిసెంబర్ 2025 మధ్యకాలంలో దాదాపు 5 మిలియన్ల టెంపరరీ వీసాదారుల గడువు ముగియనుందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని కామన్స్ ఇమిగ్రేషన్ కమిటీ ముందు కన్జర్వేటివ్ ఎంపీ టామ్ మియాక్ లేవనెత్తారు. దేశం నుంచి వెళ్లిపోయే వారి విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందని ఎంపీ ప్రశ్నించారు. వీరిలో 7,66,000 మంది విద్యార్థుల స్టడీ పర్మిట్ల గడువు డిసెంబర్ 2025 నాటికి ముగియనుందని, వారందరినీ కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ CBSA ట్రాక్ చేస్తుందా అని అడిగారు. కెనడాను వీడేందుకు అనేక మార్గాలు ఉన్నాయని, ఇందులో ఎక్కువ మంది స్వచ్ఛందంగానే వెనక్కి వెళ్తారని అంచనా వేస్తున్నట్లు విదేశాంగ మంత్రి మిల్లర్ సమాధానమిచ్చారు. కానీ తాత్కాలిక వీసాదారులంతా దేశాన్ని వీడాల్సిన అవసరం లేదన్నారు. అందులో కొందరు రెన్యువల్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాటి గడువు 9 నెలల నుంచి 3 ఏళ్ల వరకు ఉంటుందని అన్నారు. వీసా గడువు ముగిసినా ఇక్కడే అక్రమంగా ఉండిపోయే వారిపై చట్టపరమైన చర్యలకు సంబంధించిన అంశాన్ని CBSA పర్యవేక్షిస్తుందని తెలిపారు. మరోవైపు విపరీతంగా పెరిగిపోతున్న వలసలను కట్టడి చేయడానికి ట్రూడో ప్రభుత్వం కొత్త విధానం తీసుకువచ్చింది. వచ్చే 3 ఏళ్లలో శాశ్వతంగా తాత్కాలికంగా కెనడాకు వచ్చే వారి సంఖ్యను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.